ఈ అసాధారణ ప్రపంచంలో మనుషులు మ్యాజిక్ పోషన్స్ తాగి రకరకాల అసాధారణ శక్తులను పొంది తమ జీవిత స్థాయిని పెంచుకుంటారు. ఈ 22 ఉన్నత మార్గాలు సీక్వెన్స్ 9 నుండి మొదలవుతాయి. సీక్వెన్స్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే అసాధారణ శక్తి అంత బలంగా ఉంటుంది. హై సీక్వెన్స్ ఉన్న శక్తిమంతులకు దేవుళ్లతో సమానమైన శక్తి ఉంటుంది. ఈ ఉన్నత మార్గాన్ని దైవ మార్గం అని పిలుస్తారు. చీకటిలో పుట్టిన ప్రపంచంపైకి అది ఒకసారి వచ్చినప్పుడు కెప్టెన్ నియంత్రణ తప్పాడు. ఏమైంది? అతనికి అదుపు తప్పే ముందు సంకేతాలు. ఇలా కాదు. కెప్టెన్ ఎప్పటి నుంచో మ్యాజిక్ పోషన్లా నటిస్తున్నాడు. ఏమైంది? లేదు, ఏమీ లేదు. నేను కొంచెం అలసిపోయాను. దుఃఖానికి లోనవ్వకు. ఇవన్నీ త్వరగా అలవాటు పడు. షారన్, ఆత్మ మాయిక ముందే ఇప్పుడే సంప్రదించి విచారిద్దాం. నాకు తెలుసు. వింతగా ఏమీ లేదు. ఇందాక కలిగింది ఒక భ్రమ. కాదు, ఇది భ్రమ కాదు. శవానికి నిజంగానే ఒక చేయి లేదు. మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది? క్లెయిన్, అతనికి వచ్చే వరం పెళ్లి. అసాధారణ వ్యక్తిగా ఎందుకు మారాలి? దేవత నిన్ను రక్షించుగాక, నీకు నిజమైన శాంతిని ప్రసాదించుగాక. కెప్టెన్ నిజంగా ఏం చేశాడు? నన్ను దూరం పెట్టేందుకే కిందికి తీసుకెళ్ళాం. క్లెయిన్ను 30,761 సూచించుకుంది. ఆ 30,761ని కెప్టెన్ క్లెయిన్కి ఇచ్చాడు. నేనేం ఆలోచిస్తున్నాను, అప్పుడు అది తప్పనిసరి ఎంపిక. కానీ 30,761 ఇది కావాలని కెప్టెన్ సూచించాడు. క్లెయిన్ షారన్ ఆత్మస్పర్శలో మాంత్రిక కల్ట్ అరోరా ఆర్డర్తో సహకారం అనుమానం. లానలెస్ కేసు కింగెన్ వినాశనంతోనూ సంబంధం ఉందని లైన్ వెంబడి జాగ్రత్తగా తనిఖీ చేయి. అర్థమైంది. కెప్టెన్, షారన్ చనిపోయింది. కింగెన్ ప్రమాదం తాత్కాలికంగా తొలగిందా? వినాశనానికి షారన్ ఒక ముఖ్యమైన భాగం కావచ్చు, కానీ దుష్ట శక్తులు ఎప్పుడూ ఒక్క ఎత్తుతో ఆగవు.
ఇటీవల బిజీనా? వంటగదిలో బ్రేక్ఫాస్ట్ ఉంది, కొంచెం తింటావా? లేఖ పంపాను. అజిత్ తాయే త్వరగా జవాబు ఆశ. ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు. కెప్టెన్ ఏ స్థితిలో ఉన్నాడో కూడా నాకు తెలియదు. మీరే నాకు సమాధానం చెప్పగలరు. లార్నస్ వింతగా ప్రవర్తించడానికి కారణమదే. స్పందన లేదు, సమాచారం తక్కువ, జోస్యం విఫలం. సాధారణంగా స్వీయ భద్రత జ్యోతిష్యానికి సమాచారం అతి తక్కువ. నేను నా భద్రత నుంచే మొదలెడితే లార్నస్ వింత ప్రవర్తన నన్ను ప్రమాదంలో పడేస్తుంది. ఈ వింత ప్రవర్తన నన్ను ప్రమాదంలో పడేస్తుంది. పైగా ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పను. అజిత్ గారి నుండి జవాబు వచ్చింది. నీ వర్ణన వాంపైర్లు అపరజాతి గుర్తు. డ్రాగన్లు, జైంట్లు తొలగాక సహజ వాంపైర్లు అంతరించిపోయారు. కానీ నాకు గుర్తుంది, ఒక మార్గంలో, ఒక క్రమంలో ఆ ముందు పేరు వాంపైర్. వేరు జాతులంటే కొందరు సాధారణ మనుషులు కలుషితం లేదా శపితమై పరిస్థితుల్లో రాక్షసులవుతారని ఇలా ఊహించారు. మీ అధికారి బహుశా దాగి ఉన్న ఒక వింత జీవి కావచ్చు. ఇవి నా ఊహలే. ఏమైనా మీ బాస్ ఇప్పుడు అస్థిరుడు, చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండటం మంచిది. కెప్టెన్, ఇప్పుడే హౌస్ వీధి 62కి వెళ్ళు. లియోనార్డ్ సహాయం కోరుతున్నాడు. సరే, వచ్చేశాను. ఏం కాకపోవడం మంచిది. ఎలా కనుక్కున్నారు? హుడోగెన్ సంకేతంతో లానెరుస్ హిల్లిస్ సంబంధం అనుమానం. హిల్లిస్ హౌస్ వీధి వారితో తిరుగుతాడు. నేను ఒక్కొక్కరిని కూడా తనిఖీ చేశాను. వృద్ధుడు లానెరస్ ఫోటో చూచి 62 అద్దెదారు అతనిలా చాలా కాలం రాలేదు. ఇక్కడ రహస్యం దాగి ఉందని నేను అనుమానిస్తున్నాను. ఆసక్తికరంగా ఉంది. అభినందనలు, మీరు చివరకు ఈ స్థలాన్ని కనుగొన్నారు. ఇది మీరు మరి అంత మూర్ఖులు కాదని చూపిస్తుంది. నా కొత్త చావు బతుకుల ఆటలో పాల్గొనడానికి మీకు అర్హత ఉంది. వెళ్ళి దాన్ని వెతకండి మిత్రులారా. వెంటనే హెచ్చరించాలి. మనం వెంటనే తిరిగి వెళ్ళి కెప్టెన్కు చెప్పాలి. స్నేహితులకు సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. లానెవస్. నీవు అసలే లానెరస్ పగే బాంబు ప్రారంభించేము. మరి బాంబు
కింగన్ మధ్యలో భూగర్భంలో కాబోయే భార్య ఆమెకు ఇంతకు ముందు మానసిక సమస్యలు ఉంటే తన పుట్టకర్తల గురించి వేస్తుందని చెప్పారు. మిస్ మెకోస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకో తెలియదు. నాకు అకస్మాత్తుగా చోట్లడానికి కావాలనిపించింది. అకస్మాత్తుగా పైకి వచ్చి చూడాలనిపించింది. ఆమె మానసిక సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. గతసారి డాక్టర్ను కలవడానికి సమయం దొరకలేదు. లానెవస్ పెట్టిన బాంబు బలిపీఠం దగ్గర లేదు. అతనిలోనా కాదు, రాక్షసం. మెగూస్ గర్భ శిశువు నిజ సృష్టికర్త వచ్చాడు. అతనే. అందుకే మెగూస్ ను అనుసరిస్తున్న మిస్టర్ ఫ్లైన్ అకారణంగా అదుపు తప్పాడు. మిస్టర్ స్నో కూడా దానివల్ల ప్రభావితులయ్యారు. ఇంకా మాటలో అకస్మాత్తుగా వచ్చింది. కానీ ఆ తర్వాత అతను అదృశ్యమయ్యాడు. నేను చాలా కాలం పాటు చాలా చోట్ల వెతికాను, కానీ అతన్ని కనుక్కోలేకపోయాను. ఎక్కువగా ఆందోళన పడకండి. మిస్ మెకోస్, బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది
మిస్టర్ లానెవస్ గురించి సిబ్బంది అందరూ ఖాళీ చేయండి. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. కనీసం సీక్వెన్స్ 4 నైట్ వాచర్, సీక్వెన్స్ 4 ఏ తెలుస్తుంది. వైట్ లాపర్ పేస్ట్ ఎఫ్సి పంపండి. సీక్వెన్స్ 4 ఎస్పీ కాదు, మనకి గెలుపు సాధ్యమవుతుంది. అజిక్ సార్ ఉన్నారు, కానీ మిస్టర్ అజిక్ ఇంకా టింగెన్లోనే ఉన్నారు. దుర్దైవ సంతాన నిరోధక వెంటనే మిస్టర్ అజిక్కు తెలియజేయండి. మిస్టర్ కుల్ వెనుకబడిన తరిమేత అతను బయటపడవచ్చు. సృష్టికర్త కేసు ప్రమాదం. ఆ చెడ్డ అవతారాన్ని నాకు వదిలేయండి. రెండు దాడి సీల్స్ తెచ్చు. 3 నుండి 0761 కోట సంగాడు. నిన్న బేక్ల్యాండ్ తీసుకెళ్లారు, తిరిగి రాదు. డింగిల్లో 2వ గ్రేడ్ సీల్ వస్తువులు 3. రెండింటి ప్రభావం అజ్ఞాతం. 2 నుండి 105 రక్తనాళ దొంగ. ఐసీకెన్స్ 5 పరిధిలో లక్ష్య సామర్థ్యం కూర్చగలదు. అవకాశం తక్కువ. వాస్కులర్ థీఫ్ అయితేనే బెటర్. 2 నుండి 105 తాకితే జీవితం దోచుకుంటుంది. సీక్వెన్స్ 8 గరిష్టం 1 గంట. నేను జాగ్రత్తలన్నీ లెనార్డ్కు చెప్తాను. సీక్వెన్స్ 8 దొంగతనం ఇలా పంచుకోవాలి. అయితే మీరు ఏది వాడతారు? నాకు వేరే ప్రణాళికలు ఉన్నాయి. సీల్ కోర్ సెలెనా భస్మం సక్రియం అనుమతించండి. దీనికి సెయింట్ టెంపుల్ అనుమతి కావాలి. నేను టింగెన్ నైట్ హాక్స్ టీమ్ కెప్టెన్గా యుద్ధ సమయ అత్యవసర నిబంధనలను అమలు చేస్తూ సెయింట్ సెలెనా యాషెస్ను ఉపయోగించడానికి అనుమతి కోరుతున్నాను. సీల్ ఆర్టిఫాక్ట్ కోర్ తీసేశారు. చానస్ గేట్ మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు సమాధానం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది సమయం. మెగోస్ కడుపులో ఉన్న ఆ అవతారం ఇంకా పూర్తిగా పెరగలేదని ఆశిస్తున్నాను. అతనికి వేరే నివాసం ఏదైనా ఉందా? అతను నాకెప్పుడు చెప్పలేదు. అతనికి ఈ బిడ్డ అంటే చాలా ఇష్టం. బిడ్డ కోసం అతను తప్పకుండా తిరిగి వస్తాడు. మొరిటి గారు కూడా చెప్పారు, బిడ్డ ఉంటే చాలు లానెవస్ని కనిపెట్టొచ్చని. క్లైన్ మొరెట్టి నేను
ఇక్కడికి వస్తే ఎవరు చెప్పారు? ఒక స్వరం చెప్పింది, జౌట్ల్యాండ్ స్ట్రీట్కి వెళ్ళు. ప్రపంచం చెడు అవతారం పైనే ఉంది. నేను ముందు పైకి వెళ్తాను, నువ్వు ఇక్కడే కాపలా ఉండు. అతనే నన్ను నీకు వివరించమన్నాడు. రహస్య ప్రాంతంలో ఒక నియమం: అసాధారణ లక్షణాలు నశించవు, తగ్గవు. ఒక ఆధారం నుంచి ఇంకొక దానికి కేవలం మారుతాయి. నేను దాని తెలుసుకున్నాక మందిరం రహస్య పెట్టి రెండింటికలు ఇచ్చింది. మొదట సభ్యుడు చనిపోతే అసాధారణ లక్షణాలన్నీ మందిరానికి అప్పగించారు. రెండవది దొంగతనం, గ్రహించి కలపడం. వారి ఉద్దేశం నాకు తెలియదు, ఏమో. కానీ నేను మాత్రం ఈ నిర్ణయమే తీసుకున్నాను. మనం ఎప్పటికీ కలిసే ఉందాం. కెప్టెన్, నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు. శాంతించండి మెగోస్ మిస్. మీ బిడ్డను ఆలోచించండి. అతనికి తల్లిదండ్రుల సంరక్షణ అవసరం. ఇంకొన్ని రోజులు ఇవ్వు, లానవస్ తెస్తా. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హత్తుకో బిడ్డ. నా చెడు అవతారం దగ్గరికి తండ్రి, కొడుకు మరియు learn my broken shell to know sky. Like the flames that come with fury were the keys that caused truth from man. Into the dark to dreamland scream. my memory promised land, and there's only pain. With wrath, I'll rise to bury us all. To free and bring the day. With this blazing bright by my side away laid on,